మైదా పిండి బోండాలండి. మైదా పిండితో బోండాలు చూడండి. పెరుగండి, రెండు ప్యాకెట్లు పెరుగు, అంటే అరకిలో పిండికి 2 ప్యాకెట్లు పెరుగు, కొంచెం ఉప్పు. దీన్ని బాగా కలుపుకోవాలండి. పెరుగునను మైదా పిండిని కాస్త ఉప్పేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అంటే ఒక పావుగంట అర్ధగంట ముందు కలిపి పెట్టుకోవాలి. కలిపి బాగా పక్కన పెట్టుకోవాలి. కొంచెం తినే సోడా ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఒక చిన్న గ్లాసు వాటర్ కలుపుకుందామండి. లైట్గా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది మైదా పిండి పెరుగండి, బోండాల కోసం, మైసూర్ బోండాలు. ఇట్లా బాగా కలిపెట్టుకోవాలండి. నూనె వేసి కాస్త ఉప్పు వేసి మైదా పిండి పెరుగండి ఇట్లా ఒక అర్ధగంట ముందు కలిపెట్టి ఉంచుకోవాలి మంచిగా. మైసూర్ బోండా పిండి అండి ఇది. కాసేపు మూత పెట్టుకున్నాము ఒక పావుగంట. చూడండి, దీంట్లోకి 2 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ అండి, ఇవన్నీ దాంట్లో వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కాస్త జీలకర్ర పొడి అండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి దీంట్లోకి. ఇది అంటే ఇవన్నీ వద్దు అనుకుంటే తీసేసుకోండి. నేను మటుకి ఇవన్నీ వేసాను మైదా పిండిలోకి. పెరుగు బోండా, మైసూర్ బోండాల్లోకి ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకుంటేనే బాగుంటాయండి. కొంతమంది వేయరు, ముట్టిగా ఏదో పిండి కలిపి వేసేస్తారు. అట్లా కాకుండా కాస్త జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుంటే, పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటాయండి. రెడీ అయింది. ఇదిగో తింటే చూడండి, ఇదిగో బోండా అట్లా వేసుకోవాలి. శాంపిల్ కోసం మంచిగా ఇట్లా కలిపెట్టుకోండి. అంటే మీడియం అంటే మరీ గట్టిగా కాదు, ఇట్లా సింపుల్ బోండా, ఇట్లా కొంచెం అది అట్లా వేయటానికి చూసుకోండి. అప్పుడు మీకు మంచిగా బోండాలు వస్తాయి, ఒక షేప్గా, రౌండ్ షేప్గా. దీంట్లో ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి కలిపి ఉంచుకోవాలండి. కాస్త ఉప్పు, సోడా పొడిని కూడా అంటే పొంగాలంటే వేసుకోండి, నేనేం వేయలేదు. ఆటోమేటిక్గా పొంగిద్ది, మైదాను పెరుగుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మైదా పిండి ఏమంటే మైసూర్ బోండా పిండి ఇట్లా కలుపుకోవాలండి మంచిగా, చిక్కగా. ఇట్లా బాగా ఆయిల్ వేడైందో లేదో చూసుకోవాలండి. వేడి కాలేదు ఇంకా, చూడండి, ఇంకా కాగాలి నూనె. ఇంకా ఉడకాలి, అంటే ఇంకా కాగాలి నూనె. బాగా మీడియంగా అసలు వేస్తే పొంగిపోవాలి బోండా, అట్లా ఉండాలి. ఇది ఇంకా చల్లగానే ఉంది, అంటే తక్కువగా ఉంది వేడి. కొంచెం చేతులు నీళ్ళు ఇట్లా పెట్టుకుంటా దీన్ని పిండి వేసుకుంటా ఉండండి, బాగా వస్తాయి. చూడండి బోండా. చూడండి బోండాలు ఒక 6 వేసాను. ఇవి మంచిగా
ఎర్రగా మంచిగా ఉడకాలి. ఉడికితేనే అవి ఉడికి పైకి తేలాలి. అప్పుడు మనం తిప్పుకోవచ్చు ఈజీగా, అంతేగాని ఊరికి తిప్పకూడదు. చూడండి, మైసూర్ బోండాలు సింపుల్, ఈజీ అండి. ఇవి పెరుగుని మైదాపిండిని ఇట్లా నానబెట్టుకొని వేసుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి. బాగా ఇంకా ఎర్రగా కాగాలి, అదే ఉడకాలి. మైసూర్ బోండా సూపర్ ఉన్నాయి కదా. చూడండి, మంచిగా పొంగి బయటకు వచ్చినాయి. నూనెలో తేలాలి బాగా. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, మైసూర్ బోండాలు అప్పుడప్పుడు తినొచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిదండి మైదా పిండి. రెండు వైపులు బాగా కాల్చుకోవాలి. తిప్పుతూ ఉండండి రెండు వైపులు కాగేటట్టు. తిరగనంటుంది. పొంగట్లేదు అంటే కొంచెం మటుకు మీరు సోడా పిండి కొంచెం కలుపుకోండి. కొంచెం అంటే అవి అప్పుడప్పుడు తినవచ్చు కాబట్టి అందుకే. చూడండి, బోండాలు ఇంకా ఎర్రగా కాగాలి, ఉడకాలి. వాయికొచ్చి 7 కానీ 8 కానీ అట్లా వేసుకోండి. మినిమం ఫస్ట్ ఒకటి ట్రై చేయండి రాని వాళ్ళు. ఫస్ట్ ఇట్లా మైదా పిండిని ఇట్లా పెరుగుతో కొంచెం సోడా పిండి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఫస్ట్ ఇట్లా ఒకటి ట్రై చేయండి. మెల్లమెల్లగా పలసగా అంటే ఒకసారి చూసుకోండి బోండా ఎట్లా వేయాలని. గిన్నెలో చూసుకున్నాక ఇట్లా రెండు వైపులా బాగా కాల్చుకోండి. చూడండి, బోండాలు ఈ రంగులోకి రావాలి అన్నీ కొంచెం, ఎందుకంటే అట్లానే ఉడికితే బాగుంటాయని. మరి పసుపు రంగులో కాకుండా కొంచెం గోల్డ్ కలర్లో, మంచి రెడ్ కలర్ గోల్డ్ కలర్లో ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలి. బోండాలు మైసూర్ బోండాలండి, సూపర్గా ఉంటాయి. మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇవి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, మైసూర్ బోండాలు ఇదిగోండి. చూడండి, ఇవి కూడా ఇంతే సేమ్. ఇట్లా తిప్పుకోండి ఒకవైపే ఉడికినప్పుడు. చూసారా, చూడండి ఇట్లా బాగా కలుపుకోండి, తిప్పుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా చట్నీ వేసుకొని చూడండి, ఉల్లిపాయలు ఇట్లా ఉంటాయి మంచిగా. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. మైసూర్ బోండాలు చూడండి ఇంతే. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.